ఎట్లా ఉందంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, ఈయన కటింగ్ మినిస్టర్, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి. రెండు రకాల కటింగ్లు. ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు, భవనాలకు కానీ, ఆసుపత్రులకు కానీ, స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, ఫ్లైఓవర్లకు కానీ, బ్రిడ్జిలకు కానీ, ఎస్టీపీలకు కానీ రిబ్బన్ కటింగ్ చేస్తుండిపోయి. ఒకటేమో రిబ్బన్ కటింగ్, ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలు ఉంటే వాటిలో కటింగ్ పెట్టుడు. లైక్ కళ్యాణ లక్ష్మి కటింగు, కేసీఆర్ కిట్ కటింగు, న్యూట్రిషన్ కిట్ కటింగు, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు కటింగు, ఫీజు రియంబర్స్మెంట్కు కటింగు, బతుకమ్మ చీరలకు కటింగు, దళిత బంధు కటింగు, అన్ని కటింగులు పెట్టుడు. అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కటింగు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది మంచి కార్యక్రమం? ఇవాళ ఎందుకు 6 గ్యారెంటీల మీద అసెంబ్లీలో మాట్లాడటం అంటే శాసనసభ పెట్టకుండా పారిపోతాడు?